ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. ఇరాన్ యుద్ధ జ్వాలలు ప్రపంచం మొత్తాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులు సరిహద్దులకి పరిమితం కాకుండా ప్రపంచ ఇంధన వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. హర్మూజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచ చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే ఎరువుల కొరతతో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. 1973 నాటి చమురు సంక్షోభాన్ని మించిపోయేలా ఉన్న ప్రస్తుత పరిస్థితులు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఈ క్రమంలో అనేక దేశాలు ఆంక్షలను విధిస్తున్నాయి. ఇరాన్ యుద్ధం ప్రపంచ ఇంధన వ్యవస్థకు పీడకలగా మారింది. ప్రజలు ఇంధనం కోసం అధికంగా ఖర్చు చేయడం సహా వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. హర్మూజ్ జలసంధి మూతవేతతో ప్రపంచ చమురు, LPG సరఫరాలో 20% నిలిచిపోయింది. ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ఇజ్రాయెల్, ఇరాన్ గ్యాస్, చమురు శుద్ధి కేంద్రాలు, టెర్మినల్స్ పైనే దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్స్ పై ఇజ్రాయెల్ దాడి చేయగా ఖతార్లోని రస్లప్పాన్ను ఇరాన్ దెబ్బకొట్టింది. రస్లప్పాన్ దెబ్బతినటంతో ప్రపంచ సరఫరాలో 3% సమానమయ్యే 12.8 మిలియన్ టన్నుల LPG ఉత్పత్తి 5 ఏళ్ల పాటు నిలిచిపోతుందని ఖతార్ తెలిపింది. కేంద్రాల మరమ్మతులకే కొన్నేళ్లు పడుతుందని ఆయా దేశాల పరిశ్రమలు అంచనా వేస్తున్నాయి. 1973లో అరబ్ చమురు ఆంక్షల వల్ల తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని మించిపోయేలా చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశముందని IEA హెచ్చరించింది. యుద్ధం తర్వాత ఇంధన ధరలు 50% పెరిగి వాహనాలు, విమానాలతో పాటు ఇళ్లు, పరిశ్రమలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఔషధాలు, ప్లాస్టిక్, ఎరువుల ఉత్పత్తిని సైతం ఈ కొరత ప్రభావితం చేస్తోంది. యుద్ధం తర్వాత బ్యారెల్ చమురు ధర సుమారు $110కు చేరింది. ఫలితంగా చాలా దేశాలు పొదుపు చర్యలు ప్రకటించాయి. అధికారుల విదేశీ పర్యటనలను థాయిలాండ్ రద్దు చేసింది. ప్రజలు లిఫ్టులను వాడొద్దని సూచించింది. బంగ్లాదేశ్లో యూనివర్సిటీలు మూతపడ్డాయి. శ్రీలంకలో ఇంధనాన్ని రేషన్ ద్వారా అందిస్తున్నారు. చైనాలో శుద్ధి చేసిన ఇంధన ఎగుమతులపై నిషేధం విధించారు. బ్రిటన్లో వాహనాల వేగంపై పరిమితులు విధించారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని, విమాన ప్రయాణాలను తగ్గించాలని అన్ని దేశాలను తాజాగా IEA కోరింది. ఇటీవల IEA తమ అత్యవసర నిల్వల నుంచి 400 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే అది 20 రోజులకే సరిపోతుంది. అందుకే స్వచ్ఛందంగా ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవడమే పరిష్కారమని JP మోర్గాన్ విశ్లేషకులు చెబుతున్నారు. ఐరోపాలో విమాన ఇంధనం ధర బ్యారెల్కు $220 దాటింది. మధ్యప్రాచ్యం చమురును పెద్దగా వినియోగించని అమెరికాలో సైతం గ్యాసోలిన్ ధర విపరీతంగా పెరిగింది. ఇరాన్ యుద్ధం ప్రపంచ ఆహార సరఫరాపైన ప్రభావం చూపుతోంది. ప్రపంచ ఎరువుల వాణిజ్యంలో 3వ వంతు హర్మూజ్ జలసంధి గుండానే జరుగుతుంది. ఫలితంగా యుద్ధం తర్వాత యూరియా ధర 30 నుంచి 40% పెరిగింది. ప్రస్తుతం అమెరికాలో రైతులు పంట వేసే సమయం కాగా అక్కడి ఫర్టిలైజర్ దుకాణాల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇటు భారత్, బంగ్లాదేశ్, మలేషియాలోని ఎరువుల కర్మాగారాలు సైతం మూతపడి పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా పంట సాగు తగ్గిపోతే ధాన్యాలు, పశుగ్రాసం, పాల ఉత్పత్తులు, మాంసం సరఫరా కూడా తగ్గే అవకాశం ఉంది.